దేవాలయాల్లో తలదూర్చకు మిత్రమా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దేవాలయాల్లో పూజారులను బదిలీ చేయడం తగదని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిధులు కేటాయించలేదని, ఈ బడ్జెట్లో ఆ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేద పండితులు, బ్రాహ్మణులు జీవితాలతో చెలగాటమాడవద్దని హితవు పలికారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిధులు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే బీజేపీ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు ఎన్వీఎస్ఎస్. ఇక ఆ సిబ్బందికి కూడా జీతభత్యాలు లేవు. ఆ అధికారులు కూడా ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రతిరోజు ఆ సూర్యుడికి చంద్రుడికి దండాలు పెట్టుకుంటున్నారు జీతభత్యాలు లేక. కాబట్టి వెంటనే ఈ బడ్జెట్, ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో, మొన్న బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, అన్ని తెలిసినటువంటి వ్యక్తి, పైగా ఈ ఆచార వ్యవహారాలు తన యొక్క రాజకీయంగా ఎదగటం కొరకు ప్రతినిత్యం వీళ్ళందరితో కలుస్తూ, మాట్లాడుతూ, అభిప్రాయాలు తీసుకుంటూ, మరి ఆ ప్రకారంగా ముహూర్తాలు పెట్టుకుని ముందుకెళ్ళేటువంటి ముఖ్యమంత్రి నిధులు మంజూరీ చేయకపోవటం వల్ల ఏ రకంగా జరుగుతూ ఉంది, దాపరిస్తూ ఉంది అన్నటువంటి విషయం పైన తెలియజేస్తూ, రేపు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల సందర్భంలోనే ఖచ్చితంగా ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి నిధులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.